మరి సెకండ్ వంట ఏంటండి? స్వీట్ అయిపోయింది, ఇప్పుడు కాజు బూందీ మిక్సర్. కాజు బూందీ మిక్స్చర్. అబ్బో, కాజు తోటి ప్లస్ బూందీ హాట్ గా చాలా బాగుంటుంది. అయితే స్టార్ట్ చేసేద్దామండి అది కూడా. అయితే కావాల్సిన పదార్థాలు చెప్పండి. జీలకర్ర పొడి, శనగపిండి, కారం, సాల్ట్, జీడిపప్పు, కరివేపాకు, కారం ప్లస్ అటుకులు, నూనె. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసేసాము. ఇందులో మనకి జీలకర్ర పొడి అండ్ అలాగే అటుకులు, కార్న్ ఫ్లేక్స్ వాడుతున్నాం. రెగ్యులర్ గా చేసేవన్నీ కూడా కామన్ గానే ఉన్నాయి అనమాట. ఓకే, అయితే స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. నాకు శ్రమ తగ్గించారండి మీరు రాకతో. ఆయిల్ వేసుకోవాలి. శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం 0% కొలెస్ట్రాల్ కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ ని వేసుకుంటున్నాం. ఓకే, ఈ లోపల ఏం చేయొచ్చు అంటారు? బౌల్ తీసుకొని శనగపిండి కలుపుకోవాలి. దీనిలోనే కలిపి ఇందులో కలిపేసుకోవచ్చా? సరిపోతుంది. అలాగే కొద్దిగా వరిపిండి వేసుకొని. ఓకే, సో వరిపిండి వేసుకున్నా, మిక్స్ అయిపోయింది శనగపిండిలో అది కూడా. నెక్స్ట్ ఏంటండి? సాల్ట్ వేసుకోవాలి. సరిపోద్దా? ఇప్పుడు వాటర్ పోసుకొని జారుగా కలుపుకోవాలి. జారుగా ఉండాలంటారా? బూందీకి రావాలి కదా. ఈ కాజు వేయించుకోవడం ఏమన్నా ఉంటాయంటారా? ఈ బూందీ చూసిన తర్వాత మనం కాజు వేపుకోవాలి. ఇప్పుడు మనకి అలాంటి జాలి మనకి ఇప్పుడైతే వంటలు చేస్తారు ఇక్కడ ఉంటుంది, కానీ ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళకి ఏది బెస్ట్ అంటారు? ఏది యూజ్ చేస్తే బెస్ట్? చిన్న బెజ్జాలుగా బుట్ట లాంటిది ఉంటుంది, దానిలో వేసి కలుపు. ఓకే, ఆయిల్ కాదు బూందీ వేసేసుకోవాలి. అవి మంచి కలర్ రావాలేమో కదండి. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ చూసుకున్నా అందులో కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. మరి ఇప్పుడు మీ ఫీల్డ్ తీసుకుంటే మరి మీలో కష్ట సుఖాలు ఏమున్నాయంటారు ఇందులో? సీజన్ ఉన్నప్పుడు అంతా కష్టపడతామండి. అన్ని సీజన్లో కూడా ఖాళీ కదండి. అప్పుడు కొంచెం వర్క్ లేదని ఫీలింగ్ ఉంటుంది, కానీ కొంచెం బాడీ అంతా రెస్ట్లో ఉన్నట్టు కూడా రెస్ట్ ఉంటుంది. ఓకే, మరి ఇంకా ఏమన్నా కొత్తగా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, ఇంకా డెవలప్ చేద్దాం అనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? చాలా ఆలోచనలు ఉన్నాయండి. ఇంకా ఇప్పుడు బూందీ వేసుకోవడం వరకు రెడీ అయిపోయిందండి. మనం దీంట్లో కొంచెం జీడిపప్పు, కార్న్ ఫ్లెక్స్, అటుకులు ఇవన్నీ గోల్డ్ కలర్ లో ఫ్రై చేసుకొని దీంట్లో కలుపుకొని, అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని అన్ని మనం ఇందులోనే వేసేసుకోవచ్చు. ఆయిల్ లోనే వేసుకొని గోల్డ్ కలర్ లో తీసుకొని దీంట్లో వేసేసుకోవాలండి. ఓకే, సరే. అయితే ఇప్పుడు మనం అటుకులు తీసుకున్నాం. అయితే అన్ని అదే ఆయిల్ లో వేసేసుకోవచ్చు మనం. కార్న్ ఫ్లెక్స్, ఇంకా మన ఇంట్రెస్ట్ అనుకుంటా ఇందులో కావాలంటే పల్లీలని, బఠానీలని ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బిస్కెట్స్ అని కూడా ఉంటాయండి, అవి కూడా వేసుకోవచ్చు. కాజు బిస్కెట్సా? జీడిపప్పు లైట్ గోల్డ్ కలర్ లో తీసుకోవాలండి. ఆ గోల్డ్ కలర్ లో వేసింది దాన్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మనం. ఇంకా కరివేపాకు అన్నారు. కరివేపాకు కూడా ఆయిల్. దీనికి తగినంత కారము, ఉప్పు, జీలకర్ర పొడి. అంటే ఈ స్టఫ్ సరిపడా మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. కారం వేసాము, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాము. తర్వాత జీలకర్ర పొడి, వెల్లుల్లిపాయతో దంచిన జీలకర్ర పొడి అండి. ఓకే, మనం మిక్స్ చేసేసుకోవడమే. నిమ్మకాయ వేసుకుంటే బాగుంటుంది అంటారా? అది సెపరేట్ గా. ఓకే, దానికి ఇంకా మళ్ళీ సన్న పూస, మరమరాలు. ఓకే, సెపరేట్ అన్నమాట. అయితే ఓన్లీ కాజు బూందీ మిక్స్చర్ కూడా గాలి తగలకుండా ఉంటే ఛానల్ నిల్వ. ఛానల్ అంటే ఎన్ని నెలలు ఉంటుంది అంటారు? ఉంటుందండి, 1 month అలా. అంటే బూజు పట్టేస్తుంది అంటారా? తడి కానీ ఓపెన్ చేస్తే మెత్తబడిపోతుంది. ఇప్పుడు మనకి కాజు బూందీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది ఇది. కాజు బూందీ రెడీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. జీడిపప్పు బూందీ మిక్స్చర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, శనగపిండి, అటుకులు, కారం, ఉప్పు, కరివేపాకు, నూనె, జీరా పౌడర్, కార్న్ ఫ్లేక్స్.
తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది కాగేలోపు ఒక గిన్నెలో 2 కప్పుల శనగపిండి, 1/2 కప్పు వరిపిండి నీళ్లు పోస్తూ జారుగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసి కాగిన నూనెలో బూందీలా వేసుకుని అవి వేగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో అటుకులు, కార్న్ఫ్లేక్స్, జీడిపప్పు, కరివేపాకు వేసి విడివిడిగా వేయించుకుని బూందీలో వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి చల్లి మొత్తం కలిసేలా బాగా కలిపి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో క్రంచీగా ఉండే జీడిపప్పు బూందీ మిక్స్చర్ రెడీ.